கற்று கரவை கணங்கள் பல கரந்து தார் திரளழிய சென்று செரு செய்யும் குற்றமொன்னில்லாத கோவலர் தம் பொற்கொடியே தருவல்கள் புனமையிலே போதராய் துத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாற்றி நீயத்து குரங்கும் பொருள் ఏలోరెంబావాయ్. ఈరోజు గోదాదేవి కులవతి గుణవతి గుణసతి అయిన గోపికను నిద్రలేపుతున్నారు. ఈవిడ కృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చేయాలని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక. ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మనిష్ట కలిగిన వాళ్లు. తమ ధర్మం పశుపోషణయే అని నమ్మినవారు కూడా. ఈ గోపిక తన దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపజేయగలిగిన గోపిక. లేగదూడలు కలవి, దూడలలాగే ఉన్నవి అయినా, ఆవుల మందని అయినా, ఎన్నింటినో ఆవుల పాలు పితకగలవారు. శత్రువులను బలంతో ఓడించగలిగినవారు. పుట్టలోని పాము పడగలా ఉన్నా అడవిలోని నెమలివలే అందమైన జుత్తుగలదానా లేచి బయటకు రావా? చుట్టాలు చెలికత్తెలు అందరూ వచ్చేశారు. లేచిరా, అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు. కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు. నీకు వినిపించడం లేదా? అయినా ఉలకకుండా పలక్కుండా ఎలా ఉన్నావు? తల్లి, ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థము ఏమిటో చెప్పవమ్మా అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది.